त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नुतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు డిసెంబర్ 7 శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి ఉదయం 9:25 వరకు ఉంది. ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం 3:51 వరకు ఉంది. వర్జన్ రాత్రి 10:42 నుంచి 12:13 వరకు ఉంది. అమృత ఘడియలు ఈ రోజున ఉదయం 6:21 నుంచి 7:22 వరకు ఉన్నాయి. మరి ఈ రోజున ఉదయం దుర్ముహూర్తం 6:21 నుంచి 7:49 వరకు ఉంది. ఉదయం సూర్యోదయం 6:21 సూర్యాస్తమయం 5:21. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 3:45 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 3 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఈనాటి గ్రహచారాన్ని చూస్తే మరి చంద్రుడు శని ఇద్దరు కూడా కుంభంలో ఉన్నారు. రాహు మీనంలో, గురువు వృషభంలో, కుజుడు కర్కాటకంలో, మరి ఈ రోజున కేతువు కన్యలో, రవిబుధులు ఇద్దరు కూడా వృశ్చికంలో, శుక్రుడు మకరంలో ఉన్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి అందరూ కూడా అవకాశం చేసుకుని సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. పుట్ట ఉండి పుట్టతో పాటు అక్కడ సుబ్రహ్మణ్య ఆలయం కనుక ఉంటే అక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చన చేసుకోవడం. ఇవాళ కళ్యాణాలు జరుగుతూ ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా. ఆ కళ్యాణాలని వీక్షించడం, కళ్యాణాక్షతలు శిరస్సును ధరించడం, వీటి మూలంగా శుభ పరిణామాలు జీవితంలో ప్రారంభమవుతాయి. ఇది గమనించుకుని అందరూ కూడా సుఖంగా జీవనం సాగిస్తారని చెప్పి ఆశిస్తూ ఒక్కసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి చక్కటి జీవితాన్ని గడుపుతారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా చాలా చక్కగా సమయపాలనతో పూర్తవుతుంది. భరణి నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కృతిగా ఒకటో పాదం వాళ్ళకి లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం వాళ్ళు బాగా కనబడుతూ ఉంది. వృషభ రాశి. ప్రతి పని కూడా సానుకూలంగా సాగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. ప్రతి విషయం కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్నీ కూడా ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. ఇవాళ భరణి కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళు మిశ్రమ ఫలితాలతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి వాళ్ళకి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి మంచి జీవితం గడుపుతారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేస్తారు. బాగుంటుంది. మిథున రాశి. ఆటంకాలు ఎన్నో వస్తూ ఉంటాయి. తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ఏ పని కూడా 1-2 సార్లు చేయకుండా పూర్తవదు. కానీ ఏ పని కూడా నష్టాన్ని సూచించట్లేదు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు ఇవాళ ఈ రాశి వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి. చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం, ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం గోచరిస్తూ ఉంది. ఈ రోజున మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి ఆటంకాలన్నింటినీ కూడా వాళ్ళు సరి చేసుకునే అవకాశం వాళ్ళకి బాగా కనబడుతుంది. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో లబ్ధి చేకూరే అవకాశం ఉంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందికరమైన ఘటనలని చూసే అవకాశం ఉంది. కర్కాటక రాశి.
ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది, అందరూ బాగా సహకారం చేస్తారు. అయితే ఇక్కడ ఆటంకాలు మాత్రం తరచుగా వస్తూనే ఉంటాయి. మీరు ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా మీకు పరిపూర్ణంగా మీ పని పూర్తయ్యేంత వరకు వెంట ఉండకపోవచ్చు, కానీ పని ప్రారంభం చేసిన వెంటనే సహకారం మాత్రం అందించే వాళ్ళు మాత్రం కనబడుతూ ఉంటారు. కొంత కలహప్రదమైన వాతావరణం కూడా మీ వెనకాల ప్రయాణం చేస్తుంది. అయినప్పటికీ కూడా తెలివిగా, ఓర్పుగా ఆ కలహాలను సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. శుభపరిణామాలు చేకూరే అవకాశం కనబడుతూ ఉంది. పునరుసు 4వ పాదం వాళ్ళు చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు ఉత్పత్తి అవుతాయి, సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా. సింహరాశి పనులు ఆలస్యం అవుతాయి, కుటుంబంలో కలహాలు రేగుతాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా తెలివిగా, ఓర్పుగా పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇవాళ పని ఏది కూడా మీరు అనుకున్న వెంటనే టైంకి అయ్యే అవకాశాలు ఉండవు. ఏదో ఆటంకం వస్తుంది. అయినప్పటికీ కూడా ఆ ఆటంకాన్ని దాటి ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. ఎంత ప్రశాంతంగా ఉంటే అన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు ఎక్కువగా కృషి చేసి లాభాలు పొందే ప్రయత్నాలు చేస్తారు. శ్రమ ఎక్కువైనప్పటికీ కూడా కొన్ని వ్యవహారాల్లో పనులు ఆలస్యమైన లాభదాయకంగా మారే అవకాశం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళకి వాళ్ళ కుటుంబ పరిస్థితులన్నీ కూడా చాలా సానుకూలంగా ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరగదు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కానీ ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు వెతుక్కోవడంలో కూడా కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా సత్ఫలితాలు అందుకుంటారు. ఉత్తర 1వ పాదం వాళ్ళకి చిన్న చిన్న చికాకులు వెంబడించే అవకాశం ఉంది. కన్యారాశి గ్రహచారం బాగా అనుకూలంగా ఉంది. మంచి తెలివితేటలు ప్రదర్శించే అవకాశం ఉంది. సమయపాలనతో కార్యక్రమాలు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో లాభదాయకమైన ఫలితాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా లబ్ధిని పొందుతారు. అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంత జీవనం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి పనులన్నీ కూడా సమయపాలనతో పూర్తవుతాయి. హస్త నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో చాలా ఆనందంగా ఉంటారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తర్వాత తులారాశి ఎంతో అద్భుతమైన రోజు ఈరోజు. తెలివితేటలు, ఓర్పు, సహనం అన్నీ కూడా ప్రదర్శించి వాళ్ళ కార్యక్రమాలను విజయం చేసుకోవాలనే ఒక ప్రయత్నంలోనే ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు ఇప్పుడు ప్రస్తుతం చేకూరే అవకాశం. ఇక్కడ మీకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి ముందుకెళ్తారు. తద్వారా తులారాశి వాళ్ళు ఇవాళ ఎటువంటి సమస్యలకి కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండదు. చిత్త 3, 4 పాదాల వాళ్ళు ప్రశాంతమైన జీవితం చేస్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఒడిదుడుకులతో నడిచే అవకాశం. వృశ్చిక రాశి ఇవాళ వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని పనులు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. కొంచెం భయాందోళనకు దగ్గరవుతూ ఉంటారు. ఏ పని చేయాలన్నా ఏదో తెలియని ఒక భయము, ఆందోళన వెంబడిస్తాయి. కొన్ని పనులు మధ్యస్థంగా వదిలేస్తూ ఉంటారు, కొన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఇలా కాకుండా ఈ రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా వెంటపడి కనుక పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలన్నీ కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి వాళ్ళ ప్రధానంగా కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగుండి అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రధానంగా మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు.
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. సమస్యలు వచ్చే పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని గమనించుకుని వాటికి తగ్గట్టుగా మీ యొక్క మానసిక వ్యవస్థని టర్న్ చేసుకుని చక్కటి జీవితాన్ని గడుపుతారు. మూలా నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలంగా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు, ఒకటో పాదం వాళ్ళు ఇవాళ ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం. మకర రాశి ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి, కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి, ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతారు, సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు అందుకుంటారు. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకుంటూ లాభదాయకమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా కాలక్షేపం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా వేగంగా సాగుతాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి లాభదాయకమైనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ మంచి జీవితాన్ని గడిపే అవకాశం కనబడుతోంది. కుంభరాశి అన్ని కార్యక్రమాలను కూడా ప్రశాంత చిత్తంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం. కుంభరాశి వాళ్ళకి జన్మలో ఉన్నటువంటి చంద్ర శని సంచార ప్రభావం చేత మానసిక వ్యవస్థ కొన్ని సందర్భాల్లో మందగమనంగా ఉంటుంది. ఎంత వేగంగా పనిచేద్దామన్నా మనసు అటువైపు వెళ్ళలేకుండా చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పనులు ఆపివేద్దామని, పనులు రేపటికి వాయిదా వేద్దామని ఇలాంటి దాటవేత లక్షణాలు బాగా పెరిగే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాల్సిన అవసరం అన్ని వ్యవహారాలను కూడా కుంభరాశి వాళ్ళ విషయంలో గోచరిస్తూ ఉంది. ఇది గమనించుకొని ముందుకు వెళ్ళాలి. శతభిష నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా ఈ రోజున ఇబ్బందికరమైన వాతావరణం మానసిక వ్యవస్థలో ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలంగా నడుపుకుంటారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి మిశ్రమ స్పందన ఈ రోజున ఉంటుంది. మీనరాశి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇతరుల వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దు, ఇతరుల ప్రయాణ విషయాల్లో కూడా కలుగజేసుకోవద్దు. అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తాయి. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి కొంచెం ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి వచ్చేటువంటి లక్షణాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం గోచరిస్తూ ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.